మంత్రివర్గ విస్తరణ పీసీసీ చీఫ్ నియామకంపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు రేవంత్ రెడ్డి. బంతి ఏఐసీసీ కోర్టులో ఉందని చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు భవిష్యత్ లేదన్న రేవంత్ ఫిరాయింపులపై బీజేపీ నేతలు అప్పుడెందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. 11 రాష్ట్రాల్లో ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర బీజేపీది కాదా అని నిలదీశారు. పీసీసీ అధ్యక్షుడిని నియామకం జరగాలి, మంత్రివర్గ విస్తరణ జరగాలని ఏఐసీసీ అధ్యక్షుడికి విజ్ఞప్తి చేసినాం. వాళ్ళ పరిశీలనలో ఉందని చెప్పినాం. ఇప్పుడు కూడా వాళ్ళ పరిశీలనలో ఉంది. మీరే విస్తరించరు, మీరే శాఖలు పంచరు, మీరే వాయిదాలు వేసిరు. నేను అడిగాను 7 తారీఖు 3 సంవత్సరాలు పూర్తవుతుంది, ఆ లోపల కొత్త అధ్యక్షుడిని నియమించండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేసిన. ఇప్పుడు బాలు ఏఐసీసీ అధ్యక్షుడు కోర్టులో ఉంది. దీనికి సమాధానం మీకు అక్కడి నుంచే సరైన సమాధానం వస్తుంది. బీఆర్ఎస్ ఎక్కడుందో ఇప్పుడు టార్చ్ లైట్ వేసి ఎత్తుకాల్చింది కదా. ఏడుంది బీఆర్ఎస్? సింగిల్ సీటు కూడా పార్లమెంట్లో లేదు. పార్టీ పుట్టినప్పటి నుంచి 25 సంవత్సరాలలో ఇంత దీనావస్థ ఎప్పుడూ లేదు. ఇప్పుడు ప్రజలు కాదు, కేసీఆర్ కూడా బీఆర్ఎస్ ఏడుందని టార్చ్ లైట్ వేసి ఎత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాలగర్వం కాదు, గత చరిత్ర బీఆర్ఎస్ అనేది. బీఆర్ఎస్కు గత చరిత్ర ఉన్నది కానీ భవిష్యత్తు లేదు. ఇట్లా వివిధ రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఆ ప్రభుత్వాల మీద విరక్తి చెంది ప్రజలు ఇండియా కూటమికి అత్యధిక సీట్లు గెలిపించిండ్రు. భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరైనా మాట్లాడే ముందు వాళ్ళ పార్టీ యొక్క దీనావస్థ దాన్ని పరిగణలోకి తీసుకొని మాట్లాడితే బాగుంటుంది. రెండవది, భారతీయ జనతా పార్టీ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి కానీ ఇంతకు మించి తెలంగాణ ప్రజలు ఏం ఆశిస్తలేరు. ఎందుకనంటే వాళ్ళ ఆలోచన, వాళ్ళ అక్కస అనేది ప్రజలందరికీ తెలుసు. విభజనకు తర్వాత రావలసిన మా రాష్ట్రానికి అన్ని విషయాల మీద 6 తారీఖు రోజు మేము ఒక మంచి వాతావరణంలో కూర్చొని చర్చించుకుంటున్నాం. మీ సహకారం కూడా సమస్యల పరిష్కారానికి ఉండాలని అమిత్ షా గారికి చెప్పినాం. వారు స్పష్టంగా మీ సమస్యలు పరిష్కరించుకోండి, కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి పూర్తి సహకారం ఉంటుందని వారు చెప్పారు.